హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని, మా సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడు మా వీడియోస్ చూస్తూ ఈ ఆకుపచ్చ పచ్చదనాన్ని వాళ్ళ కళ్ళకి ఆహ్లాదాన్ని ఇవ్వాలని, అలాంటివన్నీ పెట్టాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, మమ్మల్ని మోటివేషన్తో ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడు నేను చూపించేది మా పొలంలో చిన్న కొమ్మ పెట్టానండి. నేను గులాబీ కొమ్మ వేరే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వచ్చి చూడండి, బతికింది, ఒక పువ్వు కూడా పూసింది. ఈ వీడియో తీసేటప్పుడు నేను అనుకున్నాను, ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఫ్లవరు. ఒక్క కొమ్మని రెండుగా వంచి పెట్టానండి మట్టిలో, ఒక రాయి కూడా పెట్టాను దాని మీద. ఆ వీడియోస్ తీయలేదండి నేను, ఆ బతికిద్దో లేదోలే అది చూద్దాము అనేసి చిన్నగా ఇరిగిపోకుండా వంచి పెట్టాను. ఆ రెండు కొమ్మలు రెండు వైపుల నుంచి బతికిందండి. చూస్తున్నారు కదా, ఇటువైపు ఫ్లవర్ పూసింది కాకుండా అటువైపుకి కూడా ఉంది. ఎంత బాగుందో కదా, ఎంత హెల్దీగా ఉందండి ఫ్లవర్, చాలా బాగుంది. నేను వెంకటేశ్వర స్వామికి పెట్టానండి. ముందు ఏదైనా సరే నేను దేవుడికి పెడతాను, ఆ రకంగా ఈ పువ్వుని కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించాము.